ఇంతవరకు అన్ని చోట్ల తిరిగి ఆ ప్రయత్నం చేసి ఈ ప్రయత్నం చేసి ఆ సాధన చేసి ఈ సాధన చేసి ఏదో ముక్తిని పొందాలి, ఏదో సాధించాలి అని అనుకుంటూ ఉంటున్నాము. కానీ మీ దగ్గరికి వచ్చిన తర్వాత, మీ సంస్థకి వచ్చిన తర్వాత ప్రయత్నం చేయడం అంటూ ఏమీ లేదు. ప్రయత్న రాహిత్యమే మోక్షము అని లాజికల్గా అయితే అర్థమైంది. అది ఈ అనుభవపూర్వకంగా అర్థం చేసుకునే సమయంలో అది నిజంగా మనం ప్రయత్న రహితంలో ఉన్నామా, లేకపోతే లేజినెస్ వల్ల కానీ, వయసు వల్ల కానీ, చేతగాంతనం వల్ల కానీ వాయిదా వేసుకుంటూ అలా కూర్చున్నామా అనేది ఒక సందేహం కలుగుతుంది. సందేహం అంటే దేహం ఉన్నంతకాలం ఏదో ఒక రూపంలో సందేహం ఉండే ఉంటుంది. ఒక విషయం కాకపోయినా ఇంకొక విషయం. అలా ఉండటానికి కారణం ఏమంటే దేహం ఉండటం. తాను దేహము అని అనుకుంటే సందేహం తప్పకుండా ఉంటుంది. తాను దేహం కాదు అని ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు ఏ సందేహము ఉండదు. తనకు దేహం ఉన్నది అని అనుకోవటమే సందేహం. ఎందుకంటే అది సదా ఉండటం లేదు, గాఢ నిద్రలో లేదు. యాక్సిడెంట్ అయ్యి స్పృహ తప్పితే అప్పుడు ఎందుకు లేదు అంటే దేహం లేదు కాబట్టి. స్పృహ వచ్చినా లేదు, స్పృహ తప్పిన స్థితి బాగైనా వెంటనే దేహం వస్తుంది కాబట్టి సందేహం తప్పకుండా ఉంటుంది. ఆ సందేహం మంచిని గురించి ఉండవచ్చు, చెడుని గురించి ఉండవచ్చు. అంతేగాని నిజంగా సందేహం అనేది లేనే లేదు. నాకు మోక్షం లేదు అంటే లేదు, నాకు బంధం లేదు అంటే లేదు. అది నువ్వు నిర్ణయించుకోవాలి, బంధం ఉందా లేదా అని. కాబట్టి సందేహం దేనికి సంబంధించిన సందేహమైనా దేహము వల్ల కలుగుతుందే కానీ నిజంగా సందేహం అంటూ ఏమీ లేదు. లేదు అనే అనుకోవటం లేకుండా పోతుంది, ఉంది అనుకుంటే ఉంటుంది. అది దాని తప్పుగా అనిపిస్తుంది. అంతేగాని సందేహం అంటూ ఏదీ లేదు. తన వైపు తాను చూసుకుంటే దేహం కనబడితే సందేహం తప్పకుండా ఉంటుంది. తనకు దేహం ఉంది, దేహమే నేను అనుకోవడమే సందేహం. దేహం ఉన్నా కూడా దానికి ఒక మోరెడు దూరంలో ఉండి దేహాన్ని చూస్తే నామము అన్ని, రూపము అన్నీ దూరంగా ఉంటాయి. ఆ నామము రూపము నేనే అని అనుకుంటే సందేహం ఉంటుంది. అది సందేహం తప్పు కాదు, అది ఉన్నాయనుకోవటం తప్పు. సందేహం ఎప్పుడు వస్తుంది? సమాధానం సదా ఉంటుంది. ఒకప్పుడు ఉంది, ఒకప్పుడు లేదు అని లేదు. ఆ సమాధానం అర్థం కాకపోయినా, అనుభవంలో లేకపోయినా అది సందేహం అవుతుంది. సమాధానం అర్థమయ్యి అనుభవం లేకొస్తే ప్రశ్న ఉండదు.
ప్రశ్న అంటే ఏమి, సమాధానం అర్థం కాక అనుభవంలోకి రాకపోతే అదే ప్రశ్న. ప్రశ్న అర్థమయ్యి అనుభవంలోకి వస్తే అదే సమాధానం. రెండు ఒకటే. అది మనం అర్థం చేసుకోవటంలో ఉంటుంది.